మన సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీ తోపుల ఆర్థర్ గారిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వైసీపీని విడిచి కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చారు? అది కూడా వైసీపీ వాళ్ళు టికెట్ ఇస్తామని చెప్పిన తర్వాత కూడా మీరు వద్దని చెప్పేసి బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరారు. దాని వెనుక కారణం ఏంటి సార్? అధికారము ఇన్ఛార్జికి బదలాయించామా? మీరు గవర్నమెంట్ పనులు మాత్రమే చేసుకోవాలా? మీరు కాంగ్రెస్లో చేరకముందు టీడీపీ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని మీరు అంటున్నారు. కాకపోతే మీరే టీడీపీలోకి వెళ్ళాలని ప్రయత్నం చేసి కాకపోతే అప్పటికే వేరే అభ్యర్థికి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మీరు ఇట్లా కాంగ్రెస్ వైపు వచ్చారని కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ కాదు కదా, ఎవరికన్నా చెప్పండి, ఎవరన్నా చెప్పండి, ఏ మొహం కూడా నేను చూసేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు దగ్గర నేను దగ్గర 5 సంవత్సరాలు సెటిల్ కన్సల్ట్ చేసి. మీ అనుచరుల గురించి మాట్లాడితే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అనుచరులను ఏ విధంగానూ ఆదుకోలేదని, అందుకే వాళ్ళు వేరే దారిలో చూసుకుంటున్నారని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. ఇవ్వలేదు అంటే కొంతమంది స్వార్థ పనులు ఉంటారన్న, రాత్రి బొవ్వలు పనులు చేయించుకుంటారు కావాల్సినటువంటి, కానీ వాళ్ళ స్వార్థం, వాళ్ళకి కావాల్సింది ఏంటి? లేదు, టికెట్ లేదు, ఎవరైతే పవర్ వస్తుందో. నేను రాజకీయాల్లో ఉండను. ఆ రోజు వాళ్ళందరూ మొత్తం ఆ స్టేజ్ పైన దద్దరిల్లేటట్టు మాట్లాడినారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు సాయం కోరి వచ్చిన చాలామందిని వాలంటీర్లుగా అపాయింట్ చేశారు. స్వయంగా మీరే వాలంటీర్లుగా అపాయింట్ చేశారు. మీరు ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఆ వాలంటీర్లు అందరూ మీకు తోడుగా నిలబడతారని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు నాకు సాయం చేస్తారని నేను ఎప్పుడు, వాళ్ళ సాయం చేస్తామని వచ్చిన వాళ్ళను కూడా నేను నో అంటాను. కరోనా సమయంలో ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతున్నప్పుడు కూడా మీ కుటుంబాన్ని సైతం విడిచి నందికొట్కూరు ప్రజల కోసం మీరు సేవ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఏ ఎమ్మెల్యే చేయని విధంగా మీరు సాయం చేశారు. దానికి అభినందిస్తూ మీ పేరుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు చేశారు. నందికొట్కూరు నియోజకవర్గాన్ని నేను ఒక వరల్డ్ బుక్ రికార్డ్స్లో నేను ఇప్పించగలిగాను. 5 సంవత్సరాల పాటు తన నియోజకవర్గానికి ఎన్నో మంచి పనులు చేసిన వ్యక్తి కరోనా సమయంలో డాక్టర్లకు, మున్సిపల్ కార్మికులకు ధీటుగా కరోనాతో పోరాటం చేసి ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైన మన సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీ తోపుల ఆర్థర్ గారిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సార్ నమస్తే సార్. వస్తేనా సార్, నిజంగా నందికొట్కూరులో చాలా మంది చెప్పడం విన్నాను, మీరు వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని, చిన్న పిల్లలవన్నీ పెద్దవాళ్ళు అందరినీ అన్న అని పిలుస్తారంట. నిజంగా మీరు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యండి, లైక్ మీరు ఎమ్మెల్యే అయ్యండి అంత స్థాయిలో ఉండి కూడా అందరినీ నమస్తే అని ప్రేమగా గౌరవంగా ఎలా పిలవగలుగుతున్నారు? అంటే అంత మంచితనం మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటారు? నా తల్లిదండ్రులు నాకు నేర్పించినటువంటి సంస్కారమును. మా ఫాదర్ ఒక టీచర్, ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్, మా మదర్ హౌస్ వైఫ్. వాళ్ళని చూసి నేను నేర్చుకున్నది, వాళ్ళు మాకు నేర్పించింది. నేను ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నా నేను ఏ రోజు నా హోంగార్డ్ను కూడా ఒరే అరే అని ఇటువంటి పదాలు నా దగ్గరకు వచ్చేటివి కాదు. పేరుతో పిలిచేవాడిని లేదా అన్నా అని పిలిచేవాడిని. అది అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఫోన్ చేసినా ఎవరు వచ్చినా అన్న అనేది నాకు ఇంకా అది అలవాటైపోయింది, మరి ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. ఓకే సార్. సార్, మీరు మీ వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలుసు, ఎమ్మెల్యే అవ్వకముందు ఏం చేశారో కూడా అందరికీ తెలుసు. కాకపోతే మా వాళ్ళ కోసం చెప్పండి, మీరు ఎమ్మెల్యే అవ్వకముందు ఏ ఉద్యోగం చేసేవారు, ఆ తర్వాత ఈ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎలా ఉన్నారు, దీని వెనుక పడ్డ కష్టం అవన్నీ షేర్ చేసుకుంటారా? నేను, మా ఫాదర్ పేరు సామెలయ్య, మదర్ పేరు మార్తమ్మ. వాళ్ళకు నేను 8వ సంతానం. మొత్తం 10 మంది మా సంతానం, 6 మంది ఆడపిల్లలు, 4 మగపిల్లలు. మా ఫాదర్ మాకు ఇచ్చినటువంటి ఆస్తి చదువు. అందరినీ చదివించాడు, అందరు గవర్నమెంట్ ఉద్యోగాలనే చేస్తూ ఉన్నారు. నేను కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఎస్ఐగా చేరి, ఎస్ఐ నుంచి సిఐ, డిఎస్పి, అడిషనల్ ఎస్పీ, ఎస్పీగా ర్యాంక్ వరకు ఎదిగి, అటు నుంచి రాజకీయాలలోకి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే చనిపోయినటువంటి మన మధ్యలో లేనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు, ఆ కుటుంబంతో నాకు
1982వ సంవత్సరం నుంచి సాన్నిహిత్యం ఉంది. సో అందువలన నేను వారి యొక్క ప్రోద్బలంతోనే నేను ఈ యొక్క దీనికి రావడం జరిగింది. సార్, ఈరోజు నందికొట్కూరులో చాలా మందికి ఉన్న డౌట్ గురించి అడుగుతాను. అదేంటంటే, గడప గడప ప్రోగ్రాం తర్వాత మీరు స్టేట్లోనే నెంబర్ 1 ఎమ్మెల్యేగా ఉన్నారు. అండ్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీకు చాలా మంచి పేరు ఉంది. అయితే మీరు వైసీపీని విడిచి కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చారు? అది కూడా వైసీపీ వాళ్ళు టికెట్ ఇస్తామని చెప్పిన తర్వాత కూడా మీరు వద్దని చెప్పేసి బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరారు. దాని వెనుక కారణం ఏంటి సార్? నేను వైసీపీలో నుంచి కాంగ్రెస్లోకి రావడానికి కారణం ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్వ్యూస్లలో చెప్పాను. నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక లెటర్ ద్వారా కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది. మరి మీ ఛానల్ ద్వారా కూడా ఒకసారి మీరు అడిగినారు కాబట్టి చెప్తాను. గడప గడపలో స్టేట్లో ఫస్ట్ అని వారే నాకు చెప్పడం జరిగింది. తర్వాత నువ్వే 10 సార్లు ఎమ్మెల్యే ఆడతారన్నా అని ముఖ్యమంత్రి గారు అందరి ముందు, నా ఒక్క దగ్గర కాదు, శ్రీదేవమ్మ ఎమ్మెల్యే గారి కొడుకు పెళ్ళికి వచ్చినప్పుడు వాడు రిసీవ్ చేసుకుంటున్న సమయంలో అందరూ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఉన్నటువంటి సందర్భంలో అందరి ముందు 3 పర్యాలు చెప్పడం జరిగింది. ఆడతారన్నా నువ్వే 10 సార్లు ఎమ్మెల్యే. అన్నీ బాగున్నాయి, బాగా 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 రెస్పెక్ట్ ఉంటుంది, బాగా చూస్తారు, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ నినాదం ఏంటంటే, ఇక్కడ మనం ఎంత కష్టపడి పనిచేస్తున్నా, ఎంత మంచి పేరు తీసుకొని వస్తున్నా, ఇక్కడ మీరు పెత్తనము, మీరు అధికారాలు చేయకూడదు, అధికారము ఇన్ఛార్జికి బదలాయించాలా, మీరు గవర్నమెంట్ పనులు మాత్రమే చేసుకోవాలా అనేటువంటి ఒక నినాదంలో వాళ్ళు పోతూ ఉన్నారు. నాకు అదే చెప్పడం జరిగింది. 3 పర్యాయములు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలిచి, నేను నీ దగ్గరికి రామసుబ్బారెడ్డిని పంపిస్తున్నా అంటే రామసుబ్బారెడ్డి కన్వీనర్ గారు, ఐపాక్ దివాకర్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి 4 గంటలకు జూన్ 24th 4 PM వచ్చారు. 8:30 వరకు ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, నీ దగ్గర ఉండే గృహ సారథులు, నీ దగ్గర ఉండే కన్వీనర్లు, నీ దగ్గర ఉండే మండల అధ్యక్షులు, నీ దగ్గర ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు, నీ దగ్గర ఉన్నటువంటి ISIని, నీ దగ్గర ఉన్నటువంటి ESIని వీళ్ళని ట్రాన్స్ఫర్లు చేయాలా? ఇంకా అన్నా, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళకి అప్పగించాలా? మరి నేనేం చేయాలా అన్నా. నేనేం చేయాలంటే, నువ్వు గవర్నమెంట్ అన్నీ నువ్వే చూసుకోవాలా, ఎన్నిసార్లు అయినా నువ్వే ఎమ్మెల్యేను. భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరెవరికి ఏ ఏ హక్కులు ఉండాలా అని చెప్పేసి క్లియర్గా రాసినాడు. ఆ హక్కులను బదలాయించడానికి మీరెవరు? మీరు కూడా మినిస్టర్ చేశారు. నువ్వు బయట తిరుగుతుండు, మీ అడ్మినిస్ట్రేషన్లో మీ అల్లుడు మీ ఓఎస్డీ చూసుకుంటా అంటే మీరు ఒప్పుకుంటారా? ఇట్స్ నాట్ కరెక్ట్. అసలు మీరు, నేను ఒక ఎస్పీ ర్యాంక్ కలిగినటువంటి వ్యక్తిని, నా దగ్గరకు వచ్చి ఈ ప్రపోజల్ పెట్టడమే తప్పు. మీరు ఇవన్నీ అన్నారు, ఓకే, ఏదన్నా నా హక్కులు తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఇవ్వండి అని అనడం. మీరు ఒక జీతగానే పెట్టుకోండి, నన్ను ఎందుకు పెట్టుకుంటున్నారు? నాకైతే అవసరం లేదు, మీరు ఎవరన్నా పెట్టుకోండి, నేను ఉన్నాను. నన్ను చాలా వరకు కన్విన్స్ చేశారు. మళ్ళా జూలై 5th సజ్జల రామకృష్ణారెడ్డి పిలిచారు. అది 3వ పర్యాయం ఆయన పిలవడం. అప్పుడు కూడా కన్విన్స్ చేశారు. కన్విన్స్ చేస్తే నేను ఉండనన్నా, మీ ఇష్టం ఎవరినైనా పెట్టుకోండి, నా ఎమ్మెల్యే హక్కులు నాకు ఇస్తే నేను ప్రజలకు సేవ చేసే దాంట్లో, ప్రజలకు నేను ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళకు వచ్చినటువంటి ఏ ఉపాధి ఏదిగా వాళ్ళ లాభం ఏది అన్నా వాళ్ళకు నేనే ఫ్రీగా ఇచ్చేటట్లు ఉంటే, ఈ 50-50 40-60 ఇవన్నీ తీసేసి నావి నాకు ఇస్తే నేను ఉంటా. లేకపోతే మీరు ఎవరినైనా పెట్టుకోండి, కానీ నాకు వచ్చే జన్మ అంటూ ఉంటే నేను కూడా ఒక కాపోనుగానో ఒక కమ్మోనిగానో పుట్టాలనుకుంటున్నాను. ఏమాడతారన్నా అట్లా మాట్లాడితే అని. అంతే కదన్నా. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆడతారన్నా నువ్వే స్టేట్లో ఫస్ట్, జగన్ రెడ్డి గారికి ఈడు ఉన్నావు, ఆడతారన్నా నువ్వే స్టేట్లో ఫస్ట్, జగన్ రెడ్డి గారికి ఈడు ఉన్నావు అని ఇన్నిసార్లు చెప్పాడు. జగన్ రెడ్డి గారు శ్రీదేవమ్మ కొడుకు పెళ్ళికి వచ్చినప్పుడు ఆడతారన్నా నువ్వే 10 సార్లు ఎమ్మెల్యే, ఆడతారన్నా నువ్వే 10 సార్లు ఎమ్మెల్యే అని అందరు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, శాసనసభ్యుల ముందు చెప్పారు. మరి నాకు తక్కువ ఏంటన్నా? ఇప్పుడు
స్టేట్లో నేనే ఫస్ట్ అంటారు, జగన్ రెడ్డి గారికి ఈడుండా అంటారు, జగన్ రెడ్డి గారు 10 సార్లు ఎమ్మెల్యే నువ్వే అంటాడు. మరి నాకు తక్కువ ఏంటి? ఓన్లీ కులమే కదా. నాకు ఓన్లీ మీరు కులాన్ని కుల వివక్ష చూపించేటప్పుడు నేను కూడా వేరే కులంలో ఒక ఇంకో జన్మ ఉంటుంటే దేవుడా నాకు కూడా వేరే కులం మంచి కులం అని చెప్పి అడగడం తప్పేముంది? మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చేటువంటి మా హక్కులను తీసి మీరే బదలాయిస్తున్నారు. ఇంకా అటువంటిప్పుడు నేను కూడా వేరే దాంట్లో చూస్ చేసుకోవడం తప్పేం లేదు అని చెప్పేసి అడగడం జరిగింది. అన్నీ వాళ్ళు రూల్ చేసేటప్పుడు మన అవసరం ఏముంది? ఇంకా ఎవరిని పెట్టుకునే సరిపోతుంది కదా. సో కాబట్టి ఇవన్నీ నచ్చక బాధపడి నేను షర్మిలమ్మ గారు ఈ పార్టీ పెట్టిన తర్వాత షర్మిలమ్మ గారి హస్బెండ్ నాతో ఫోన్లో మాట్లాడి ఈ పార్టీలోకి రావాలన్నా అది ఇది అని అడిగినారు. నేను అతనికి సీట్ ఇచ్చిన తర్వాత నేను కామ్గా ఉన్నప్పుడు ఇది నాకు జూలై 15వ తారీఖున జూలై 5th సత్యరామకృష్ణ రెడ్డి మాట్లాడారు. జూలై 15 నాకు ఉన్నటువంటి వాళ్ళు అడిగినటువంటి వాళ్ళు తీసేసుకున్నారు. అయినా నేను ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఎక్కడ మొక్కవోని ధైర్యంతో నేను ప్రజలకు రెస్పాన్సిబిలిటీ, నన్ను ప్రజలు ఎన్నుకున్నారు అని చెప్పి ప్రజలకు జూలై లాస్ట్ వరకు నేను సేవ చేసుకుంటూనే వచ్చాను. తర్వాత ఈ కోడ్లు అవి ఇవన్నీ వచ్చాయి, వాళ్ళు టికెట్లు అనౌన్స్ చేయడం ఇవన్నీ. సో అప్పుడు మేము కామ్ కావడం జరిగింది. అయినా నేను ఈ రోజు వరకు కూడా ఎవరు ఫోన్ చేసి సార్ మేము హాస్పిటల్లో ఉన్నాం, మాకు హాస్పిటల్ వాళ్ళకి చెప్పండి సార్ మాకు ఇక్కడ ఈ పని ఉంది సార్ కొద్దిగా చేయండి సార్, మా పిల్లోనికి నెక్స్ట్ సీటు గురించి పలానా దీంట్లో చెప్పండి అని నన్ను అడిగిన వాళ్ళందరికీ నేను చేస్తున్నాను. చిన్నపిల్లోడు కానీ పెద్దవాళ్ళ వరకు సగం రాత్రి ఫోన్ చేసినా నేను పలుకుతాను. కాబట్టి ఇవన్నీ అయిన తర్వాత బాధ అనిపించి తర్వాత వాళ్ళు సిద్ధం సభలకు కానీ లేకపోతే ఇంకొక మీటింగ్లకు కానీ వచ్చినటువంటి వ్యక్తి నన్ను కలవాలా, పలకరించాలా, సపోర్ట్ కావాలా అని అడగడం ఇవన్నీ ఎవరేం చేయలేదు. అప్పుడు అటువంటి సమయంలో ఇంకా మనము ఇక్కడ ఉండడం సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తికి, ఎవరికైనా మీకైనా నాకైనా ఎవరికైనా కూడా ప్రతి వ్యక్తికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లేనప్పుడు మన మనసును మనం చంపుకొని చేయాల్సినటువంటి పని లేదు. ఇంకా మనము అవే వద్దనుకున్నప్పుడు ఇంకా మనకి ఎందుకు అని చెప్పేసి అందులో నేను వాళ్ళు టికెట్ ఇది కాదు, ఎన్నిసార్లు అయినా ఎమ్మెల్యే, నువ్వు ఒక డమ్మిగా ఉండు, ఒక స్టిక్కర్ ఎమ్మెల్యేగా ఉండు, నాకు అవసరం లేదు. నాకుండే నేను ఈ రేపొద్దున ఇదే అయిపోయిన ఎమ్మెల్యే పదవి అయినా కూడా నేను ఒక ఎస్పీనే, నా పోలీస్ బండే పెట్టుకొని పోతాను, నేను రిటైర్డ్ ఎస్పీనే, పోలీస్ బోర్డే పెట్టుకొని పోతాను నా బండికి. సో అందుకని చెప్పేసి నేను నా ప్రోటోకాల్ నాకు ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. అందులో నేను ప్రోటోకాల్ ఆశించే వ్యక్తిని కూడా కాదు, ఐఎమ్ వెరీ సింపుల్ మ్యాన్, ఇది నాది. కాబట్టి అందుకనే తర్వాత నాకు మొదటి నుంచి నా గాడ్ ఫాదర్ రాజశేఖర్ 1982 నుంచి ఆ కుటుంబంతో వైఎస్ వివేకానంద రెడ్డి, భాస్కర్ రెడ్డి అందరూ ఆ కుటుంబంలో ఉండే చాలామంది నాకు బాగా ఇది. తర్వాత షర్మిలమ్మ ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చిందని చెప్పేసి నేను వైఎస్ పార్టీ గారికి కూడా చెప్పాను. వైఎస్ పార్టీ గారు కూడా నాకు మాట్లాడి ఏదో చాలా పార్టీలో నీకు గాలం వేస్తున్నాయని విన్నాము, నువ్వు అది ఇది అంటే నేను ఒకటే చెప్పాను, నేను ఎక్కడికి పోనన్నా పోతే ఒకే ఒకటి షర్మిలమ్మ దగ్గరికి పోతాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కూతురు, వాళ్ళు నన్ను అప్రోచ్ కూడా అయ్యారు. మనల్ని అప్రోచ్ కానీ పార్టీ అంటూ ఏది లేదన్న, అన్ని పార్టీలు ఒకటి సిపిఐ, సిపిఎం, బీజేపీ తప్ప మిగతా పార్టీలు ఆల్ పార్టీస్ మనల్ని అప్రోచ్ అయ్యి మా పార్టీ నుంచి పోటీ చేయమని అడిగారు. కానీ నేను ఎవరికి వీళ్ళు పిలిస్తే వెళ్ళాను. సరే, అయితే మీరు కాంగ్రెస్లో చేరకముందు టీడీపీ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని మీరు అంటున్నారు. కాకపోతే మీరే టీడీపీలోకి వెళ్ళాలని ప్రయత్నం చేసి, కాకపోతే అప్పటికే వేరే అభ్యర్థికి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మీరు ఇట్లా కాంగ్రెస్ వైపు వచ్చారని కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ కాదు కదా, ఎవరికన్నా చెప్పండి, ఎవరన్నా చెప్పండి, ఏ మొహం కూడా నేను చూసినటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు దగ్గర నేను దగ్గర 5 సంవత్సరాలు సెక్యూరిటీ ఆఫీసర్ చేశాను. నాకు ఎవరు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ అక్కర్లేదు, నేను డైరెక్ట్ పోయేటువంటి ఇది. ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు సభలలోనే చెప్తున్నాడు, ఇట్లా నందికొట్కూరు ఎమ్మెల్యే సౌమ్యుడు, అమాయకుడు, ఆయన పట్టుకొని ఏడిపిస్తున్నారు అని చెప్పేసి. అదే అన్ని నియోజకవర్గాలు తిరుక్కుంటా లోకేష్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వచ్చాడు. నందికొట్కూరు ఎమ్మెల్యేకు ఒక మాట అనడానికి ఆయనకు ఒక పాయింట్ దొరకలేదు. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మన ప్రాజెక్టుల సందర్శనకు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మనల్ని ఒక మాట కూడా అనలేదు. ఆలగడ్డ మీటింగ్లో ఆయన నా గురించి గొప్పగా చెప్పడం జరిగింది. సో నేను ఇవన్నీ అబద్ధాలు.
నన్ను వాళ్ళు ఫస్ట్లో కలిసింది. నేను పేర్లతో సహా చెప్తా. నేను ఇంకా అక్కడ ఉండంగానే, ఇంకా పేర్లు ప్రకటించకముందే రాజశేఖర్ గారు, మన నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ గారు, తర్వాత కృపాకర్ అని ఇద్దరు నా ఇంటికి రావడం జరిగింది. ఇద్దరు వచ్చినప్పుడు నేను చెప్పాను, అన్న నేను ఏ పార్టీ నుంచి పోటీ చేయట్లేదు, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి, ఎప్పుడు ఇది దగ్గర ఓ 4 months బ్యాక్, డిసెంబర్ కంటే ముందే నా దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఇంకా నేను పార్టీలో ఉండగానే, ఇంకా అప్పుడు ఎలాంటివి రాకముందే మీరు నెక్స్ట్ మా పార్టీ తరఫున పోటీ చేయండి సార్ అని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది. నేను ఓపెన్గా చెప్పాలంటే, నాకు ఇష్టమైంది, నాకు వెనక రాజశేఖర రెడ్డి బొమ్మ ఉండాలి. నాకు ఆమె కూతురు వచ్చింది షర్మిలమ్మ, ఒకటే కుటుంబం, ఒకటే ఫ్యామిలీ. నాకు ఇక్కడ నచ్చింది, దాంట్లో తప్పేం లేదు. దీంట్లో ఎవరు కామెంట్ చేయడానికి కూడా నన్ను ఎవరు కూడా ఇంతవరకు ఒక్క వర్డ్ కూడా మాట్లాడలేదు. యూ హ్యావ్ టేకన్ వెరీ గుడ్ డెసిషన్. ప్రజల మధ్యలో వినిపిస్తున్న మాటలు ఇవి. జాయిన్ కావడానికి ప్రయత్నించినారు, కాకపోతే ఆయనకు వేరే వాళ్ళకి టికెట్ కన్ఫర్మ్ అవడం వల్ల మీరు ఇక్కడ వచ్చినట్టు. అది అబద్ధం అని చెప్తున్నా కదన్నా, అది అబద్ధం అని చెప్తున్నా కదా, నేను క్లియర్గా చెప్తున్నా కదా. వాళ్ళు 4 నెలల కిందటనే ఈయన వచ్చినాడు పేరుతో సహా చెప్పినా కదా నేను. ఇంకేం కావాలి, అంతకంటే ఏం కావాలి? ఎవరో ఊహాగానాలు మస్తు చెప్పుకుంటూ ఉంటారు. ఊహాగానాలు ఊహాగానాలు కదా మనకు కావాల్సిన క్లారిటీ కదా. క్లారిటీ పేర్లతో సహా డేట్లతో సహా ఇస్తున్నా కదా. ఇంకంతకంటే క్లారిటీ మీకేం కావాలి? లేదా నేను ఎవరి దగ్గరన్నా పోయి చంద్రబాబు నాయుడు కలిసినా, లోకేష్ గారిని కలిసినా, ఎవరైనా అచ్చెన్నాయుడు కలిసినా, ఎవరిని కలిసినాను? ఎవరిని కలవలేదే, ఫోన్ కూడా చేయలేదే, ఎవరికి మాట్లాడలేదే. ఏదైనా వస్తే పరిశీలిస్తాం, అంతేగాని నేను ఒకరిని పోయి అడిగేది ఉండదు. షర్మిలమ్మ గారితో నేను నిన్న దీంట్లోనే చెప్పినాను, పబ్లిక్ మీటింగ్లోనే నందికొట్కూరులో చెప్పాను కదా నేను, అమ్మా నేను వస్తాను. ఆమె ఫోన్ చేసి షర్మిలమ్మ గారు ఆహ్వానిస్తే నేను వస్తాను కానీ పోటీ చేయను, నా దగ్గర డబ్బులు లేవు అని నేను వెరీ క్లియర్గా చెప్పినాను. ఆమెనే చెప్పింది కదా, అవతరన్న ఇలా చెప్పాడని చెప్పేసి. ఇంకంతకంటే క్లారిటీ ఏం కావాలన్నా? ఓకే సార్, ఇప్పుడు మీ అనుచరుల గురించి మాట్లాడితే, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అనుచరులను ఏ విధంగానూ ఆదుకోలేదని, అందుకే వాళ్ళు వేరే దారిలో చూసుకుంటున్నారని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. అదే ప్రజలు మీరు ఏ సమయంలో ఫోన్ చేసినా, మీరు ఎంత బిజీ వర్క్లో ఉన్నా కూడా మీరు కాల్ చేసి ఆన్సర్ ఇస్తారంట. అంత బాధ్యతగా ఉంటాడు మా ఎమ్మెల్యే అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి సార్? నిజంగా మీకు మీ అనుచరులకు కన్ఫ్యూజన్ అందరికీ తెలిసిందే అన్న. ఇది కన్ఫ్యూజన్ అందరికీ తెలిసిందే. నందికొట్కూరు నియోజకవర్గంలో ఇప్పుడు నేను మీతో మాట్లాడేదంతా అదే కదా. పదవి ఒకరిది, పవర్ ఒకరిది అని చెప్పేసి నేను చెప్పిందే అదే కదా. దాని నుంచి మేము చేయగలిగిందంతా చేశాము. 50-50 అని పెట్టారు. మీకు సగం వాళ్ళకనే, ఆ సగం నేనేమి ఎవరికి ఇవ్వలేదు కదా, సగం ఇచ్చింది వీళ్ళకే కదా. 100 మందికి ఇవ్వాలి, 100 మందికి అక్కడ నా దగ్గర లేవు కదా. అక్కడ ఇచ్చింది సగం నాకు ఇచ్చినప్పుడు ఆ సగం నేను సగంలో ఎవరికైతే ఇంపార్టెంట్ ఉందో, ఎవరికైతే అది నీడ్ ఉందో వాళ్ళకి ఇచ్చాను. ఒక పోస్ట్ ఏదన్నా కానీ, ఇంకోటి కానీ, ఏదైనా బెనిఫిట్స్ కానీ. ఇవ్వలేదు అంటే కొంతమంది స్వార్థపరులు ఉంటారన్న, రాత్రి బొవ్వలు పనులు చేయించుకుంటారు, కావాల్సినటువంటి ఇవన్నీ తీసేసుకుంటారు. మన దగ్గర కాంట్రాక్ట్స్ వర్క్స్ అవి ఇవన్నీ అన్నీ తీసేసుకుంటారు. కానీ వాళ్ళ స్వార్థం, వాళ్ళకి కావాల్సింది ఏంది? లేదు, టికెట్ లేదు. ఎవరైతే పవర్ వస్తుందో, ఏదైతే ఒక మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో దానికి వెళ్ళిపోవడం దాని స్వార్థం. అది వాళ్ళకేదో పనులు కాలేదు, ఇవన్నీ ఒట్టి మాటలు. నేను ఓపెన్గా చెప్తున్నా కదా, నేను గమనించింది, నేను చేసింది. నేను ఎవరికైనా నా శక్తి ఉన్నంత వరకు నేను చేశాను. నాలో ఉన్నంత, నా దగ్గర ఉంటే కదా మీకు ఏమైనా ఇచ్చేది. నా దగ్గర లేనిది ఏమిస్తాను? గవర్నమెంట్ నాకు ఇచ్చిన సగభాగం, ఆ సగంలో మీకు కాకుండా ఎవరికి ఇస్తాను? నేను వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు కదా, వేరే వాళ్ళని తీసుకొచ్చి నా దగ్గర ఉండే కార్యకర్తలకే ఇస్తా. 10 మంది ఉంటే 10 మందికి ఇవ్వలేదు, నాకు 5 ఇస్తే 5 మందికే ఇవ్వాలా. 500 ఎవరికి అది అవసరమో వాళ్ళకే ఇచ్చాము. తర్వాత ఇంకా మీరు అన్నట్లు అందరూ ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా పలుకుతున్నారంటే అది కొంతమందికి ఉన్నటువంటి వాళ్ళ విజ్ఞత. అది ఎవరు ఎప్పుడు చేసినా మాట్లాడుతున్నారు. అంతెందుకన్నా నేను ఒకటే మాట చెప్తా, నేను ఒకటే చెప్పిన వాళ్ళకు, ఎప్పుడైతే సీటు రాలేదో, సీటు వేరే వాళ్ళకి అనౌన్స్ చేసిన తర్వాత నేను నాయకులందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెట్టి వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేసేసి మొత్తం అందరు మండల నాయకులు, అయ్యా ఇట్లా వేరే వాళ్ళకి ఇచ్చేశారు కదా, ఇక నేను స్టాప్ చేసుకుంటా. ఇదే మాట చెప్తున్నాను, అందరూ విన్నారు. ఇప్పుడు బయటికి పోయిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ మీరు అడగొచ్చు,
నేను రాజకీయాల్లో ఉండను, రాజకీయాలు చాలు, ఈ రాజకీయాలలో నాకు వద్దు అని 4 నెలలకే రిజైన్ చేస్తా అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఆర్థర్. నాకు వద్దు అని చెప్పేసి ఇంత ఖర్చు పెట్టుకున్నా నాకు వద్దు అని చెప్పేసి నేను వద్దు ఉండను అని చెప్పినటువంటి వాడిని నేను. ఈరోజు మళ్ళీ మీకు అక్కడ వేరే వచ్చింది, మీ ఇష్టం, మీరు ఎక్కడన్నా వెళ్ళండి అంటే అది ఎట్లా సార్, మీరేం చేస్తారు సార్ అన్నారు. నేనేం చేస్తానంటే నాకేముంది, నా మనమడు ఉన్నాడు, స్కూల్కి తీసుకుపోతా, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ తీసుకుపోతా, తినిపించుకుంటా వస్తా, మళ్ళీ సాయంకాలం తీసుకొని వచ్చి కొద్దిగా ఫ్రెషప్ చేసుకొని ఏదో ఒక టెన్నిస్ లేకపోతే ఇంకొకటి స్విమ్మింగో ఏదో ఒకటి తీసుకొని పోయి నా దినచర్య నాకు సరిపోతుంది. ఐఎమ్ వెరీ సింపుల్ మ్యాన్. నాకు డ్రైవరు అక్కడలే, నేనే కారు నడుపుకుంటూ పోయి నేను చేసుకోగలను అని చెప్పి నేను ఓపెన్గా చెప్పడం జరిగింది అందరి ముందు ఈ విషయమే చెప్పడం జరిగింది మొట్టమొదటిసారి అందరిని పిలిపించినప్పుడు. కానీ వాళ్ళంతా ఒప్పుకోకుండా లేదు సార్ మీరు కంపల్సరీ రావాలా, మేము వేరే వాళ్ళ దగ్గరికి పోలేము అని నన్ను బలవంత పెట్టారు. నేను ఓపెన్గా చెప్తున్నా, అందరు వినండి, నందికొట్కూరు నియోజకవర్గం నా దగ్గర నుంచి అటు ఇటు పోయిన వాళ్ళందరూ కూడా వినండి. ఇంతకంటే నేను ఏమైనా వేరే చెప్పినా అంటే రేపే మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోవచ్చు. దాని తర్వాత నేను ఒకటే మాట చెప్పాను, మీరు ఒక్కరే కాదు కార్యకర్తలు కూడా ఉన్నారు మన దగ్గర, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాలా అని 4-5 రోజులకే మా మనమడి బర్త్డే ఉంటే ఒక పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకొని దాంట్లో ఒక 3,500 మంది కార్యకర్తలతో కేక్ కటింగ్ అయిపోయినాక మీటింగ్ పెట్టడం జరిగింది సాయంత్రం వరకు. ఆ రోజు కింద అక్కడ ఉన్నటువంటి స్టేజ్ పగిలిపోతుందా లేకపోతే పైన ఉన్నటువంటి ఈ టాప్ లేసిపోతుందా, తొడలు కొట్టి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మేము గెలిపించుకుంటాము, మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సిందే, అది ఇదని ఆ రోజు వాళ్ళు మాట్లాడినారు. మనం తెలుగుదేశంలోకి పోదాం సార్, నేను కాదు మాట్లాడింది. ఆ రోజు వాళ్ళందరూ మొత్తం ఆ స్టేజ్ పైన దద్దరిల్లేటట్టు మాట్లాడినారు. ఆ దద్దరిల్లేటటువంటి నాయకులు మరి చిన్నగా ఒక్కొక్కరు పక్కకు పోతే వాళ్ళ స్వార్థం అంటారా నా స్వార్థం అంటారా, తర్వాత వీళ్ళు అటు ఇటు వెళ్ళిపోయారు. దాని తర్వాత కూడా మళ్ళీ మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెట్టి బాబు ఇంకా నేను ఉండను, మీరు ఏదైనా చేసుకోండి. నో సార్, మనం ఇంకా దీంట్లోకి వెళ్దాం సార్, దాంట్లోకి వెళ్దాం సార్, కాంగ్రెస్కి వెళ్దాం సార్. అయ్యా కాంగ్రెస్లో ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు, దీనికి ఇంకా ఇది కాకముందే కాంగ్రెస్లో మన దగ్గరకు వచ్చారు. నేను చెప్పాను నేను చెయ్యను అని చెప్పాను, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పాను. తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, వీళ్ళంతా వచ్చి నా దగ్గరికి వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా మస్తాన్ వల్లి అని 2 times ఎమ్మెల్యే గుంటూరు, ఆయన నా దగ్గరకు వచ్చాడు. తర్వాత వాళ్ళు చాలామంది మాట్లాడారు, మీరు రండి మా దగ్గరికి రండి అని చెప్పేసి. టీడీపీ వాళ్ళు వచ్చారు, జనసేన వాళ్ళు వచ్చారు, ఈవెన్ రామచంద్రరావు పార్టీ వాళ్ళు కూడా వచ్చారు. మా దగ్గర మా పార్టీ నుంచి పోటీ చేయండి అని చెప్పేసి. బహుజన సమాజ్ వాళ్ళు వచ్చారు. తర్వాత విజయకుమార్ గారు అని ఆయన ఒక పార్టీ పెట్టాడు, ఆయన తరఫున వచ్చారు మన దగ్గరికి. వచ్చి ఆయన కూడా నాకు ఫోన్లో మాట్లాడడం జరిగింది, మా పార్టీ తరఫున పోటీ చేయమని చెప్పేసి. ఇంతమంది మాట్లాడినారన్నా, నేనేమి ఇది కాదు, నేను అప్పుడు కూడా ఉండను అని చెప్తే వీళ్ళు బలవంతం చేసి ఇట్లా తీసుకొచ్చేసి మళ్ళీ ఈ నుంచి వీళ్ళకి ఏం లేదు, ఏదో ఒక పవర్ వచ్చేటువంటి ఒక పార్టీ కావాలి, ఆ పార్టీ నుంచి వాళ్ళు లబ్ధి పొందాలి, అంతేగాని వేరేది ఏం లేదు. నేను వాళ్ళని విమర్శించట్లేదు, వాళ్ళని ఏం చేయట్లేదు, వాళ్ళ ఇష్టం అది. నేను ముందే చెప్పాను వాళ్ళకు, మీరు ఏదైనా చూసుకోండి, నేనైతే హ్యాపీగా ఉంటాను ఫ్యామిలీతో. నాకు ఐఎమ్ వెరీ సింపుల్ మ్యాన్. నేనేదో పైన తిరిగేవాడిని అయితే కదన్నా నాకు కావాల్సింది. ఐఎమ్ వెరీ క్లియర్. ఏదే కానీ నేను పైన ఒకటి లోపల ఒకటి అది ఒకటి ఇది ఒకటి ఉండే ప్రసక్తే లేదు. అంతెందుకు, నా దగ్గర తామలపల్ల విక్టర్ ఉన్నాడు. మరి విక్టర్ కూడా చెప్పాను, నేను ఎప్పుడో ఈ పార్టీలో ఉంటూ నువ్వు పోయి ట్రై చేసుకో బా, అందరూ ఏదో ట్రై చేసుకుంటున్నారు వైఎస్ఆర్ పార్టీకి, పోయి ఒక అప్లికేషన్ ఇచ్చేసేపో, నువ్వు కూడా ఒకప్పుడు టీడీపీ ఆస్పిరెంటే కదా, పోయి ఇచ్చేసేపో వైఎస్ఆర్ పార్టీలో ఇచ్చేసేను, నాకేం ఇంట్రెస్ట్ లేదని చెప్పినా లేదో మీరు ఆయన అడగండి చెప్తారు. ఇప్పుడు కాదు, 6 నెలలు 8 నెలల సంవత్సరం ముందరనే చెప్పాను. రీసెంట్గానే విక్టర్ గారు టీడీపీలో చేరడం జరిగింది. విక్టర్ గారు మా దగ్గర ఉన్నప్పుడే నేను దగ్గర 6 నెలల ముందు 8 నెలల ముందే అనుకుంటా, మీరు అడగండి, ఆయనను వైఎస్ఆర్సీపీలో ఇచ్చుకో అని చెప్పాను. అప్పుడు టీడీపీకి ఇంత ఇది లేదు. అప్పుడు
వైఎస్ఆర్సీపీ ఉంది. ఆ టైంలోనే నువ్వు అక్కడ చేసేసుకో, వైఎస్ఆర్సీపీకి ఒక ఇది రాపో, నేను సమయం వచ్చినప్పుడు చెప్తానని కూడా చెప్పడం జరిగింది ఆయన. సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు సాయం కోరి వచ్చిన చాలా మందిని వాలంటీర్లుగా అపాయింట్ చేశారు, స్వయంగా మీరే వాలంటీర్లుగా అపాయింట్ చేశారు. మీరు ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఆ వాలంటీర్లు అందరూ మీకు తోడుగా నిలబడతారని మీరు అనుకుంటున్నారా? వాలంటీర్లను అపాయింట్మెంట్ చేసింది టోటల్ నేనన్నా, టోటల్ కొంతమంది కాదు, టోటల్ వాలంటీర్లను ఈ నందికొట్కు నియోజకవర్గం ఉన్న వాళ్ళను అపాయింట్మెంట్ చేసింది నేనే. కానీ వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు. నేను నీకేదైనా సాయం చేస్తే నువ్వు నాకేదో చేస్తావని నేను ఎప్పుడు చేయనది. వాలంటీర్స్ కూడా వాళ్ళ విధి వాళ్ళు చేసుకుంటారు అంతే, వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు ఏదో ఒక 5,000 ఉద్యోగంతో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, ఏదో పని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు నాకు సాయం చేస్తారని నేను ఎప్పుడు వాళ్ళ సాయం చేస్తామని వచ్చిన వాళ్ళను కూడా నేను నో అంటాను. నా దగ్గర ఉండేది అది. ఎందుకంటే దే ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ ప్రత్యక్ష ఎన్నికల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు. కాబట్టి వాళ్ళని ఎవరిని నేను ఎంకరేజ్ చేయను, వాళ్ళు ఎవరిని మీరు నాకు సహాయం చేయండి అని అడగను. అది నా పద్ధతి. సార్ ఈ మధ్యకాలంలో బీజేపీ ప్రభుత్వం మేము 400 ఎంపీ సీట్లు వేస్తాం, మేము 400 ఎంపీ సీట్లు వేస్తామని అంటున్నారు. నేషనల్ పార్టీస్లో బీజేపీ అవని కాంగ్రెస్ అవని 400 ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగాన్నే, భారత రాజ్యాంగాన్నే మార్చే అధికారం ఆ పార్టీకి ఉంటుంది. సార్ ఒకవేళ బీజేపీకి 400 ఎంపీ సీట్లు వస్తే మన దేశ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశం ఎలా ఉంటుంది? అది ప్రజలందరూ ఆలోచించుకోవాలన్నా. ప్రజలందరూ కూడా యూత్, చదువుకున్న వాళ్ళు, తెలివివంతులు, ఎక్కడ ఏ పార్టీ వస్తే మనకు మేలు జరుగుతుంది, ఏ పార్టీ వస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. తర్వాత ఏదో నాకు సీట్లు ఉన్నాయి, నేను ఏది తీసుకున్నా, నేను ఏం చేసినా నడుస్తుంది అంటే ప్రజాస్వామ్యంలో అది కూడా కొన్ని మనకు న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాలలో దాన్ని మనము ఛాలెంజ్ చేయడానికి కూడా ఒక హక్కు ఉంది ప్రతి ఒక్కరికి. కాబట్టి ఏదో మనకి ఇన్ని స్థానాలు వస్తే మేము ఏమైనా చేస్తాము రాజ్యాంగంలో అంటే, ఏమైనా చేస్తామంటే అది భారత న్యాయస్థానాలు కూడా సుప్రీంకోర్టు వరకు మనకు ధర్మాసనాలు ఉన్నాయి. ఇక్కడ ఏదైనా జరిగితే ఆ ధర్మాసనాల నుంచి న్యాయం జరుగుతుంది ప్రజలకు అనే దానికే దాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి అంత ఈజీ కాదు. ఎవరు ఏం మాట్లాడినా అదన్నీ మామూలుగా ప్రజలు కూడా బాగా ఆలోచిస్తారు. సార్ మీరు కరోనా సమయంలో ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతున్నప్పుడు కూడా మీ కుటుంబాన్ని సైతం విడిచి నందికొట్కూరు ప్రజల కోసం మీరు సేవ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఏ ఎమ్మెల్యే చేయని విధంగా మీరు సాయం చేశారు. అయితే వాళ్ళకి మాస్కులు ఇవ్వడం అయితేనేమి, వాళ్ళకి ఫుడ్ పెట్టడం అయితేనేమి, ఏదైనా సరే దానికి అభినందిస్తూ మీ పేరుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు చేశారు. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది సార్ ఆ రోజు? నా పేరు కాదన్నా, నా పేరు నేను చేసినటువంటి సర్వీస్కి ఒక కమెండేషన్ వచ్చిందనుకోండి. బట్ నందికొట్కూరు నియోజకవర్గాన్ని నేను ఒక వరల్డ్ బుక్ రికార్డ్స్లో నేను ఎక్కించగలిగిన. నందికొట్కూరు ఇంతకుముందు ఫ్రాక్షన్కు పెట్టింది పేరు. ఉదయం లేస్తేనే ఏదో ఒక ఫ్రాక్షన్ ఎక్కడో చోట. అటువంటి దాంట్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా జాగ్రత్తగా ప్రజలను కాపాడుకుంటూ కేసులు లేకుండా ఎక్కడే కానీ ప్రజలందరూ బాగుండాలా. వ్యతిరేకమని విన్నాం సార్ బయట. ఎస్సీ ఎస్టీ కేసులకు వ్యతిరేకమని కాదన్నా, పల్లెటూరులో ఒక మంచి వాతావరణంలో ఉంటాం. వాళ్ళని తీసుకుపోయేసి కేసులు పెట్టిస్తే ఒక రెడ్డి పోయి జైల్లో ఉన్నాడు అనుకోండి, బయటకు వచ్చిన తర్వాత వీళ్ళంతా తెలుసాలి నన్ను జైలు వేయించినాడు, ఒకసారి పోయినా 2 సార్లు పోయినా జైలే కదా అని అనుకుంటారు. అనుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా ఈ వ్యక్తికి ఏదైనా జరిగితే మనం ఎంతకాలం ఆదుకుంటామన్నా. ఏదో అతను చనిపోయినప్పుడు ఏదో పోయి ఒక 2 లక్షలు 3 లక్షలు గవర్నమెంట్ నుంచి ఒక 5 లక్షలు ఇప్పిస్తాం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బిడ్డలు ఏం కావాలి. అదే మనం కౌన్సిలింగ్ చేసి ఇలాంటివి మన పల్లెటూరులో వాతావరణం, మనం ఒక కుటుంబం మాదిరి ఉంటున్నాం, ఒక అందరి రిలేషన్షిప్లో మామ తాత అన్న అని పిలిపించుకున్నటువంటి సంస్కృతిని మనం ఇలాంటివి చేసుకోకూడదు. పేదవాడు అన్యాయం కాకూడదు,
అతని కుటుంబంతో అతని భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలనే కాదు, ఐఎమ్ నాట్ వ్యతిరేకమని కాదు. పెదవాడి కోపం పెదకు చెట్టు. ఒక అటాక్ పోయేసి ముళ్ళు విన కొడితే ఏమవుతుందన్న? అటాక్ దెబ్బనా ముళ్ళుకు దెబ్బనా? ఆగుకే సార్. అటాక్ దెబ్బ. అలాగే మనం పేదవాళ్ళం ఒక అటాక్ లాంటి వాళ్ళం. ఆ అటాక్ లాంటి వాళ్ళం కాబట్టే మనం కొద్దిగా మంచిగా పోదాము, మంచిగా రిలేషన్షిప్ మెయింటైన్ చేసి కేసులు పెట్టుకొని అవి పెట్టుకొని వాళ్ళు ఎంతవరకైనా పోరాడతారు. మనం ఏం పోరాడతాం చెప్పండి అని మనము కొద్దిగా నేను ఆ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ ద్వారా అట్లా చేయండి అని చెప్పేవాడినే కదా. ఐఎమ్ నాట్ అగైనిస్ట్ దట్. సార్, ఈ కరోనా సమయంలో మారుమూల ప్రాంతమైన కొత్తగూడెం, అది రిజర్వ్డ్ ఫారెస్ట్కి ఉంది, కొత్తగూడెం మండలం, అక్కడికి కూడా వెళ్ళొచ్చారండి సార్ మీరు. సరిగ్గా రోడ్లు కూడా లేవు, అందులో నక్సల్ ఏరియా అది. అప్పుడు మేము జానాలగూడెం, బలపాలతిప్ప, సిద్ధేశ్వరం అని 3 గ్రామాలు ఉన్నాయి, ఫారెస్ట్లో ఉంటాయి లాస్ట్. దానికి ఇంతవరకు ఈ సిద్ధేశ్వరం అనేది మొదట్లో ఉంటుంది, తర్వాత జానాలగూడెం, బలపాలతిప్ప. మొదట్లో ఒక ఎమ్మెల్యే గారు ఒకే ఒక్కసారి బోట్లో పోయి ఆడ బోట్ నుంచి దిగి అది ఎక్కితేనే సిద్ధేశ్వరం ఉంటుంది. అంతే, ఇంకా 4-5 అడుగులు. అక్కడ అన్ని ఒక 15 కుటుంబాలు నివసిస్తుంటాయి. వాళ్ళతో 5 నిమిషాలు మాట్లాడి తిరిగి ఇమ్మీడియట్గా బోట్ ఎక్కి రావడం జరిగింది. ఎవరు సార్ ఎమ్మెల్యే? ఎందుకని గౌరచరితమ్మ అని చెప్పేసి అంటారు. అంటే అప్పుడు పరిస్థితులు కూడా నక్సలైట్స్ ప్రభావం బాగుండేది. అందువలన వాళ్ళకు పోలీసు కూడా పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు, ఎమ్మెల్యేలు పోవాలన్నా చేయాలన్నా కూడా. ఎందుకంటే కిడ్నాప్ చేసేవాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా. సో అందువలన వాళ్ళు పోలేకపోవడం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటాను. నేను వెళ్ళిన తర్వాత ఇప్పటికి నేను 6-7 సార్లు నేను పోవడం జరిగింది. నా కరోనా సమయంలో నా కుటుంబంలో ఉన్నటువంటి నా కుమార్తె కూడా మేము సైతం అని ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళ ఫ్రెండ్స్, మా బంధువులు, మా మిస్సెస్ వాళ్ళ బంధువులు, ఇట్లా వాళ్ళందరి తరపున ఒక 30 lakhs వర్త్ తీసుకొని అందరికీ కిట్స్, కూరగాయలు, అవి ఇవి అవన్నీ ఇవ్వడం జరిగింది. మేము కూడా వీల్ చైర్స్, ట్రైసైకిల్స్ ఇవన్నీ వికలాంగులకు కూడా చాలామందికి వీల్ చైర్స్ ఇవన్నీ హాస్పిటల్స్, కర్నూలు హాస్పిటల్స్కు, తర్వాత ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి అన్ని సెంటర్లకు నేను ఇవ్వడం జరిగింది. కరోనా సమయంలో మనము ఇక్కడ ఇట్లా ఉంటే ఎట్లా అని చెప్పేసి అక్కడ కూడా మేము రోడ్డు కూడా వేయించడం జరిగింది. ఇప్పుడు రోడ్డు కూడా ఉంది అక్కడికి. మిగతా అన్నీ కూడా బాగానే సెట్ అయిపోయింది. తార్ రోడ్డు అయితే ఇంకా కాలేదు, మామూలు రోడ్డు బాగా వెహికల్స్ పోతాయి వస్తాయి. అక్కడ కొద్దిగా అయితే చాలా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు అక్కడ ఉండేటువంటి వాతావరణం వలన. నేను వాళ్ళతో బాగా మమేకమైపోయాను బాగా ఇప్పటి వరకు. అక్కడికి పోతే నాకు రాబుద్ధి కూడా కాదు. చాలా 4-5 సార్లు వెళ్ళొచ్చారండి సార్ మీరు? అలాంటి 5 సార్లు అయితే మొన్న కూడా నేను క్యాంపెయిన్ చేసినప్పుడు 13వ తారీఖు ఫస్ట్ ఆ 3 చూసుకొని వచ్చాను. సంగమేశ్వరంలో పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ పోయేసేసేసి నేను బలపాలతిప్ప, జానాలగూడెం, సిద్ధేశ్వరం ఈ 3 చూసుకొని మిగతా వాటికి నేను రావడం జరిగింది. సార్, ఈ విషయం నేను న్యూస్ పేపర్లో చదివాను ఒకసారి అనుకుంటా. మీరేమన్నారంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి, మరోవైపు ఒక 200 కోట్ల రూపాయల నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారి వైపే వెళ్తాను కానీ డబ్బు వైపు వెళ్ళను అని చెప్పారు. ముక్కుసూటిగా చెప్పారు ఆ మాట. నేను అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయి. తెలుగుదేశం వాళ్ళు ఒక క్యాండిడేట్ నిలబెట్టినారు. వాళ్ళకి సరైనటువంటి మెంబర్స్ లేరు, అయినా ఒక క్యాండిడేట్ నిలబెట్టినారు. అనురాధ అని ఒక క్యాండిడేట్ నిలబెట్టినారు. అనురాధ గారికి ఓటేస్తే మనకు ఒక పెద్ద అమౌంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. కొంతమంది వచ్చారు నా దగ్గరికి. నేను ఒకటే చెప్పాను, మీరు నా గురించి ఏమనుకుంటున్నారన్నా అని చెప్పాను. సార్, ఆయన చాలా ఎథిక్స్ మనిషి, ఆయన అయినాడు అని చెప్పినాం మేము. లేదు, ఇప్పుడు అతను చాలా ఇబ్బంది పడుతున్నాడు, నెక్స్ట్ అతను ఉండనంటున్నాడు, అతను ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, అతను ఇబ్బందులలో ఉన్నాడు, అప్పులలో ఉన్నాడు అని కూడా అన్నారు సార్. నేను 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీకి విధేయ ఉన్నాను. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచినాను. నేను ఆ పార్టీకి ఓటేస్తాను కానీ వేరే పార్టీకి వేయను. మీరు 200 కోట్లు ఇక్కడ పెట్టిన జగన్ బొమ్మ అక్కడ ఓడితే జగన్ బొమ్మ తీసుకుని పోతాను కానీ ఈ 200 కోట్లు సైడ్ నేను చూడను. దట్ ఈజ్ ఆర్థర్ అని చెప్పాను. సార్, ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన అంత అభిమానం ఉన్నప్పుడు రీసెంట్గా మీరు ప్రెస్ మీట్లో చెప్పారు, అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారే కాల్ చేసి పిలిచినా నేను వెళ్ళలేదు కలవడానికని.
ఎందుకు సార్ అంత నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, దానికి ఆన్సర్ మీకు చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను. ఎందుకంటే ఇదే చెప్పాను కదా, మీరు డమ్మీగా ఉండాలి, నేను పంపించారు కదా, వాళ్ళకి పంపించి చెప్పినప్పుడు అది జగన్ రెడ్డి గారు చెప్పకుండా ఒక సత్య రామకృష్ణారెడ్డి గారు కానీ ఒక రామసుబ్బారెడ్డి గారు కానీ చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు. సో అందుకని చెప్పేసి వాళ్ళు మనల్ని మన హక్కులు తీసేసేసి నువ్వు డమ్మీగా ఉండమంటే నేను ఒక ఎస్పీ ర్యాంక్ కలిగినటువంటి వ్యక్తి నేను ఎందుకు ఉంటాను? కాబట్టి నేను సున్నితంగానే తిరస్కరించి నేను ఉండను, మీరు ఎవరినైనా పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. ఓకే సార్, మీరు వైసీపీ నుంచి అధికారంలో వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల గడువులో 98 జీవో గురించి మీరు అసెంబ్లీలో పోరాడి చాలామందికి నష్టపరిహారం కల్పించి ఉద్యోగాలు వచ్చేలా చేశారు. కాకపోతే ఇప్పటికీ పూర్తి స్థాయిగా ఉద్యోగాలు రాలేదు బాధితులకు. ఒకవేళ మీరు కాంగ్రెస్ తరఫున మళ్ళీ అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో ఉద్యోగాలు కల్పించే ఏమైనా ఉంటుందా సార్? మేము వచ్చిన తర్వాత మేము వాళ్ళ గురించి పోరాడడమే సరిపోయింది కానీ నేనేమి ఇప్పించలేదన్నా. అప్పుడు గత ఎమ్మెల్యే లభ్యంకర్ స్వామి గారు ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో జీవో ఇచ్చి కొంతమందికి వచ్చింది, కొంతమంది మిగిలిన వాళ్ళ కొంతమందికి మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో లభ్యంకర్ స్వామి గారు కూడా ఇప్పించడం జరిగింది. దాని తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళ గురించి మేము ఈ 4.5 సంవత్సరంలో పోరాడుతూనే ఉన్నాము. లెక్కలేనన్ని అప్లికేషన్లు సీఎం గారికి ఇవ్వడం జరిగింది, వాళ్ళను కూడా తీసుకుపోయి కల్పించడం జరిగింది. చాలామంది దగ్గర నేను పర్సనల్గా కలిసి చెప్పినప్పుడు 98 జీవో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళు వాళ్ళ భూములన్నీ పోగొట్టుకున్నారు, చాలామంది చనిపోయారు, ఇప్పటికి కూడా మనం ఇవ్వకపోతే కష్టం అని చెప్పేసి నేను మాట్లాడినప్పుడు సీఎం గారు దాని మీద రాయడం జరిగింది స్పందించి. కానీ వాళ్ళకి ఒకటి ప్యాకేజ్ కానీ లేదా అవుట్సోర్సింగ్ కానీ ఇద్దామని చెప్పేసి ఆయన రావడం జరిగింది. ఆ ఫైల్ ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ పోవడానికి దగ్గర ఒక సంవత్సరం తీసుకుంది, ఫైనాన్షియల్ అంతా క్లియర్ కావడానికి. అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ శశిభూషణ్ గారని ఉన్నారు. ఆయన మరి ఎలా ఉద్యోగం చేస్తున్నారో ఏమో నాకైతే తెలియదు, కానీ నేను కూడా ఉద్యోగాలు చేశాను. పేదలకు న్యాయం చేయడంలో మాత్రం ఆయన చాలా వెనుకం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఫైల్ ఓన్లీ ఆయన దగ్గర నుంచి ఫార్వర్డెడ్ టు సీఎం అని పంపించాం. అది పంపించడానికి 1.5 సంవత్సరం నుంచి ఆ ఫైల్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. మేము వాళ్ళ దగ్గర తిరిగి వీళ్ళ దగ్గర తిరిగి పాపం 98 జీవో వాళ్ళు మేము అందరం కలిసి దానికి మేము చేసినాం. దీనికి కొంత సపోర్టుగా పక్క కాన్స్టిట్యుయెన్సీ శిల్పా చక్రపాణి రెడ్డి గారు అయితేనేమి, రాంభూపాల్ రెడ్డి గారు అయితే వాళ్ళు కూడా కొద్దిగా సహాయం చేశారు. అయినా దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి పంపించడానికి నేను, శిల్పా చక్రపాణి రెడ్డి గారు అయితే చాలా ఆయన కూడా నాతో పాటు వచ్చి చాలా పోరాడినాం. ఈయన దగ్గర నుంచి పోకుండా ఉందంటే మరి అతనికి వీళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందించేటువంటి ఒక మనస్తత్వము ఏమిటో నేను అర్థం కాలే. మొన్న కూడా రీసెంట్గా కూడా లాస్ట్ ఈ సెషన్స్లో, అసెంబ్లీ సెషన్స్లో నేను 98 జీవోగాల గురించి, బుడగజంగాల గురించి, అలాగే మన ఎత్తిపోతల గురించి మాట్లాడడం జరిగింది, మనకు లిఫ్ట్ ఇరిగేషన్స్ గురించి మాట్లాడడం జరిగింది. కానీ ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా నేను మళ్ళీ ఆయన పర్సనల్ కూడా కలిస్తే పంపిస్తాం. సీఎం చెప్తే నేను పంపించాలా, ఇవ్వాలా, దీనిలోకి ఉన్నాయా ఇవి అతను ఏదేదో మాట్లాడతాడు. నేను అవి కూడా వచ్చి ఇక్కడ ధనంజయ రెడ్డి గారికి వీళ్ళకి చెప్పడం జరిగింది. వీళ్ళ ఆఫీస్ నుంచి కూడా చాలాసార్లు లెటర్లు పోయినాయి. ఆ లెటర్లన్నీ కూడా మన 98 జీవో వాళ్ళ దగ్గర ఉన్నాయి, సీఎం ఆఫీస్ నుంచి పోయినటువంటి పంపించమని ఫైల్. అయినా అతను ఎందుకు పంపించట్లేదో ఏంటో అతని ధైర్యం నాకు ఇప్పటి వరకు. నేను కూడా ఒక 33 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశాను. కానీ మనం ఏదైనా కానీ ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు, ఒక అధికారంలో ఉన్నప్పుడు 10 మందికి సేవ చేసేటువంటి గుణం కలిగి ఉండాలి. కానీ వాళ్ళకు వచ్చేటువంటి నష్టపరిహారాన్ని అడ్డుకొని ఇతను పైశాచిక ఆనందం పొందుతున్నాడు అనేది నాకు బాధ అనిపిస్తుంది. ఈ రోజు వరకు కూడా నాకు బాధ అదే, అది చేయలేకపోయి. కానీ ఒకవేళ నెక్స్ట్ ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను ఎన్నుకుంటే తప్పకుండా నేను వాటి గురించి పోరాడి వాళ్ళకు డెఫినెట్గా నేను అది చేస్తానని చెప్పేసినటువంటి గట్టి నమ్మకం అయితే నాకు. సార్, మీ అత్యంత సన్నిహితులనాలో లేకపోతే మీకోసం పని చేసేవాడనాలో ముడియాల శ్రీనివాసరెడ్డి గారు
రీసెంట్గా 2021లో ఆయన బెంగళూరు నుంచి వస్తుండగా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి మరణించడం జరిగింది. ఆ విషయం తెలిసిన వెరీ నెక్స్ట్ మినిట్ మీరు ఘటనా స్థలానికి బయలుదేరారంట. అంటే ఎంతో మంచి స్నేహం ఉంటుంది కదా సార్ మీకు ఆయనతో మీకు సంబంధం ఎలా ఉండేది? మీ జీవితంలో కానీ, మీ రాజకీయ జీవితంలో కానీ ఆయనతో మీ సంబంధం ఎలా ఉండేది? ఆయన పాత్ర ఎలా ఉండేది? ఒకటన్నా, ఒక శ్రీనివాసరెడ్డికి ఇది జరిగితేనే ఆర్థర్ పరిగెత్తిపోలేదు. ఎవరికి జరిగినా నియోజకవర్గమే కాదు, నేను ఎక్కడన్నా పోతూ ఉన్నప్పుడు విజయవాడ కానీ ఎక్కడన్నా పోతున్నప్పుడు ఎక్కడన్నా మధ్యలో ఎవరికన్నా యాక్సిడెంట్లు జరిగితే నేను కూడా చాలా ప్లేసుల్లో ఇక్కడ కూడా మేము ఎక్కడో పోతున్నప్పుడు యాక్సిడెంట్లు జరిగితే మళ్ళీ నా ప్రోగ్రామ్ను క్యాన్సిల్ చేసుకొని వాళ్ళను తీసుకొని వాళ్ళని తీసుకొని హాస్పిటల్లో ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి ఇక్కడ నుంచి కర్నూలు హాస్పిటల్కి పంపించిన దాఖలాలు ఎన్నో మీరు చూసింటారు, ఎన్నో ఇది వింటారు. శ్రీనివాసరెడ్డి అంటే నాకు ఎందుకంటే ప్రత్యేక అభిమానం. ఆ పిల్లోడికి నేనంటే చాలా ఇష్టం. తర్వాత ఈరోజు నేను దీంట్లోకి రావడానికి ఏంటంటే అతను ఆంధ్రజ్యోతికి ఒకరోజు ఏదో అతను యాడ్ ఇస్తూ వాళ్ళ వార్షికోత్సవానికి ఇట్లా పలానా అప్పుడు ఇది ఎలక్షన్స్ టైం 2014లో ఇటువంటి ఎమ్మెల్యేగిన వస్తే మనకు బాగుంటుంది అని మన గురించి కొద్దిగా ఆయన దాంట్లో రాసి ఆర్థర్ సార్ మాకు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నామని చెప్పేసి రాష్ట్రం. దాని తర్వాత చాలామంది బాగా స్పందించి చాలా ఇది చేసి 2019కి అనుకుంటాను చాలామంది నాకు ఫోన్లు చేయడం, నేను రాజకీయాల్లో నాకు వద్దు అనుకున్నప్పుడు 2014లో వచ్చి నాకు పోయినప్పుడు వద్దు అనుకున్నప్పుడు మళ్ళా అతని వలన ఎంతోమంది నందికొట్కూరు నియోజకవర్గం వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు నేను మళ్ళీ తిరిగి రావడం జరిగింది. దానికి కారణము అతనని నేను గట్టి నమ్ముతాను. తర్వాత ఆ ఫ్యామిలీ, మా నేటివ్ ప్లేస్ అతను, మా ఫ్యామిలీ అందరూ ఈజ్ ఏ వెరీ గుడ్ పర్సన్, చాలా మంచివాడు. ప్రతి ఒక్కరికి ఎక్కడే కానీ ఎవరే కానీ శ్రీనివాసరెడ్డి ఇట్లా అని ఒక్కరు కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అతను చాలా మంచి వ్యక్తిత్వం గలవాడు, అందరితో మంచి అనిపించుకునేవాడు. నాకైతే ఒక కుడి భుజం పోయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాలపాటలో అతనికైనా ఉంటే అతని పరిస్థితి అందరితో, ఎవరన్నా కానీ అందరితో నవ్వుకుంటూ మంచిగా ఇది చేసుకుంటూ, ఒక చిన్నపిల్లవాడైనా కూడా పెద్దోళ్ళతో సహా అతను ఒక తాటిపైన పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి అతను లేని లోటు నాకు చాలా ఇది. అందుకనే వాళ్ళ మిస్సెస్ కూడా ఆ రోజే హౌసింగ్ డైరెక్టర్ వచ్చింది. అతను గవర్నమెంట్ నడిపిస్తున్నాడు ఆత్మకూరులో, ఏదో బెంగళూరు పోయి తీసుకురావడానికి పోయినాడు. అక్కడ నుంచి మాకు మాట్లాడాడు. అతను అనంతపురం దాటిన తర్వాత కూడా నాకు ఫోన్ చేశాడు, సార్ ఇప్పుడే అనంతపురం దాటాము, మీరు ఇంటికాడే ఉంటారు కదా సార్, 7 గంటల లోపల వచ్చి మిమ్మల్ని నేను కలిసేసే ఊరికి పోతాను సార్, అది నేను ఎక్కడికి పోను, ఇంటికాడనే ఉంటాను, నిదానంగా రండి, మంచిగా రండి అని చెప్పేసి చెప్పాను. కంగ్రాచులేషన్స్ అని చెప్పాను. తర్వాత ఒక 40 మినిట్స్కి అనుకుంటారు, 30-40 మినిట్స్ లోపలనే నాకు ప్యాపిలి సిఐ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మన సిఐ ఫోన్ చేసిన, నందికొట్కూరు సిఐ, సార్ ఈ పలానా వెహికల్ మన వాళ్ళదే కదా, ఇది అంటే ఏమి అంటే ఇట్లా జరిగింది సార్, ఏమైందంటే ఈజ్ నో మోర్ సార్ అన్నారు. నేను అప్పుడు మన వాళ్ళతోనే చాలామందితో కూర్చొని మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడలేదు, నేను జస్ట్ లుంగిలో ఉన్నాను, పోయేసేసి ప్యాంట్ వేసుకున్నాను, ఇమ్మీడియట్గా బండి ఎక్కాను, స్పాట్కి వెళ్ళి. శ్రీనివాసరెడ్డిని ఆపదలు ఎవరున్నా కూడా వస్తాను, కాకపోతే నాకు ఆత్మీయుడు, నాకు కావాల్సినటువంటి వ్యక్తి, మా ఇంట్లో మా కుటుంబంలో ఒక వ్యక్తిని పోగొట్టుకున్నట్టు నేను ఫీల్ అవుతాను. మీ గెలుపు కోసం మీరు మీ ప్రచారాలు ఎలా చేయబోతున్నారు? ఓట్ బ్యాంక్ని ఎలా సంపాదించుకోబోతున్నారు? నా గెలుపు ఒకటే అన్న, నేను 5 సంవత్సరాల్లో నేను చేసింది మీకు మంచిది అనిపిస్తే, మీరు నీకు మంచివాడిని అని అనుకుంటే, ఇతనుంటే బాగుంటుంది అనుకుంటే ఓటేయండి, లేకపోతే వద్దు అనే చెప్తున్నాను. నేను నా ప్రచారంలో నేను చేసేది ఇది ఒకటి, వేరేది నాకు ఓటేయండి, నేను ఇది చేశాను అది చేశాను అని ఏమీ చెప్పడం లేదు. మీరందరూ చూశారు, ఈ 5 సంవత్సరాలు నన్ను చూశారు, కాబట్టి మీరు దీన్ని గురించి నాకు ఓటు వేయండి. మీకు నచ్చితేనే ఓటేయండి. మీరు నాకు ఓటేయాలని ఏ ఒక్కరిని ప్రలోభ పెట్టేది లేదు, ఏ ఒక్కరిని వేరే విధంగా మనం నేను మీ 5 సంవత్సరాలు మీకు అవైలబిలిటీలో ఉన్నానా లేదా, 5 సంవత్సరాల్లో మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు పలుకుతున్నానా లేదా, మీరు ఎప్పుడు
ఏది కావాలని వచ్చినా, ఒక చిన్న పిల్లవాడు వచ్చినా, పెద్ద పిల్లవాడు వచ్చినా, మీరెవరు, ఏ ఊరు, మీ ఊర్లో ఉండే ఆ లీడర్ని తీసుకురండి, ఈ లీడర్ని తీసుకురండి అని ఏ రోజు నేను చెప్పిన దాఖలాలు లేవు. దానికి స్వస్తి పలికిన వాడిని నేను. ఎవరైనా నా దగ్గర ఎప్పుడైనా, నా ఆఫీస్ తెరిచే ఉంటుంది, ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు. ఒక చిన్న పిల్లవాడు రావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా రావచ్చు. ఎందుకంటే నేను నందికొట్కూరుకి ఎమ్మెల్యే, గెలిచేంత వరకే పార్టీ తరపున. పార్టీ గెలిచిన తర్వాత నేను నందికొట్కూరుకి ఎమ్మెల్యే. నందికొట్కూరుకి ఎమ్మెల్యే కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే చెప్పాడు, మీరు ఎప్పుడే కానీ కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, పార్టీలకు అతీతంగా పనిచేయండి అని చెప్పేసి. నా వ్యక్తిత్వానికి ఆ మాటలు చాలా దగ్గరవి కాబట్టి నేను కూడా అదే రూట్లో ఉన్నాను కాబట్టి నాకు ఇంకా ఎక్కడ ఎలాంటి అడ్డంకులు రాకుండా, ఎవరు వచ్చినా మీరు ఏంటి, ఏ కులమో, ఏ మతమో, ఏ పార్టీ అని అడగకుండా నా చేతనైనంత వరకు నేను చేసుకుంటూ పోయాను. మా ఛానల్ ద్వారా మీ నియోజకవర్గ ప్రజలకు ఏమైనా చెప్తారా? మీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ నేను ఒకటే తెలియపరచుకుంటున్నాను. 5 సంవత్సరాల్లో మీ ఆర్థర్ ఎమ్మెల్యే ఏంటో మీ అందరికీ తెలుసు. మీ అందరూ ఆర్థర్ను గురించి ఈయన కావాలి, ఈయననే బాగుంటాడు అనుకుంటే ఓటు వేయండి. లేదు ఈయనకంటే మంచి వాళ్ళు ఉన్నారు, ఈయనకంటే మంచి వాళ్ళని తీసుకుందాము అని అనుకుంటే మీ ఇష్టం. నేను ఎలాంటి ఇది లేదు. మీరు ఏది చేసినా మీ తీర్పును నేను శిరసావహిస్తాను. ఎప్పటికీ మీరు ఎక్కడ ఉన్నా నేను మీ యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఉంటాను. నా ఊపిరి ఉన్నంత వరకు మాత్రం నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు రుణం తీర్చుకోలేను. ఎప్పటికీ నేను వాళ్ళకు సేవ చేస్తూ కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకు పోతానని చెప్పేసి మీ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా నేను విన్నవిస్తూ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, అలాగే మీ ఛానల్, మీ సిబ్బంది, మీ యొక్క ఏదైతే ఛానల్ నడిపిస్తున్నటువంటి యాజమాన్యానికి, దీంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అంతా మంచి జరగాలని, దేవుడు మంచి చేయాలని చెప్పేసి మీ ఛానల్ ఇంకా దినదిన అభివృద్ధి చెంది దూసుకుపోవాలని చెప్పేసి, ప్రజలలోకి ఏదైనా మీరు ఒక మంచిని తీసుకెళ్లాలని చెప్పేసి నేను నా తరపున మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.